వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అందరూ షేర్ చేయండి. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే అసలు రైల్వే గ్రూప్ డీకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, మెడికల్ ప్రాసెస్ ఇవన్నీ ఏ విధంగా అవుతాయని చెప్పేసి అయితే మనం ఒక వీడియో అయితే ఈ రూపంలో మీకు ముందుకే తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా, అయితే చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి వేకెన్సీ 2024 వేకెన్సీ అనేది వస్తుంది కదా. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ 10th ఏ పోస్టులు ఎలిజిబిలిటీ, ఐటీకి ఏ పోస్టులు ఎలిజిబిలిటీ, అన్నీ కూడా మొత్తం టోటల్ వీడియో మొత్తం అయితే మీ ముందుగా తీసుకురావడం జరిగింది. ఓకేనా, వీడియోని లైక్ చేయండి. అయితే చూడండి, ఫస్ట్ రైల్వే గ్రూప్ డి అంటే లెవెల్ 1 అనమాట. ఆర్ఆర్సీ గ్రూప్ డి, ఆర్ఆర్సీ అంటే ఆర్ఆర్బీ వీరో, ఆర్ఆర్సీ అంటే ఆర్ఆర్సీ అనేది రిక్రూట్మెంట్ చేస్తుంది రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 అనేది. సో మనం ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా, సిబిటీ ఎగ్జామ్ అయిన తర్వాత పీఈటీ అనేది రన్నింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ డీవీ అనేది ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ జాయినింగ్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, పీఈటీ అనేది ఎవరైతే సీసీఏ కోట అనేది అప్రెంటిస్లు ఉంటారు కదా, వీళ్ళకైతే పీఈటీ ఉండదు అనమాట. సీసీ వాళ్ళకి అప్రెంటిస్ వాళ్ళకి పీఈటీ ఉండదు, ఓన్లీ ఎగ్జాము, డీవీ, మెడికల్ జాయినింగ్ అని ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అది చూడండి, మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్లో రీజనింగ్ ఏమో 30 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మ్యాథ్స్ ఏమో 25 మార్క్స్ ఉంటుంది, జిఎస్ ఏమో 25 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేమో 20 మార్క్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనికి చూసుకున్నట్లయితే 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఓకేనా, చూడండి, నెక్స్ట్ మనం సీసీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే సీసీఏ వాళ్ళకి ఎన్ఏఎస్ నుంచి మార్క్స్ అనేది 2/3 అనేది చేస్తారు. నెక్స్ట్ 1/3 అనేది ఎన్ఏఎస్ నుంచి అనేది కలడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫైనల్ నార్మలైజేషన్ తీయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి, అయితే మనం ఫస్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th ప్లస్ ఐటీఐ అప్రెంటిస్ అనమాట. ఓకేనా, అప్రెంటిస్ అంటే సీసీఏ వాళ్ళు అనమాట. ఓకేనా, క్వాలిఫికేషన్ గ్రూప్ డి క్వాలిఫికేషన్ 10th ఉండాలి, ఐటీ ఉండాలి, ప్లస్ అప్రెంటిస్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, అది చూడండి, మనం చూసుకున్నట్లయితే 10th లాస్ట్ 2 days నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th వాళ్ళకేమో అన్ని గ్రూప్ డీలో యాక్చువల్గా 70 టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. 10th వాళ్ళు అనేవాళ్ళు అన్నింటికి ఎలిజిబుల్ అనమాట 2019 వరకు. ఓకేనా, అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఒక అప్డేట్స్ అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే 10th వాళ్ళకి కొన్ని పోస్టులు, 10th వాళ్ళకి అనేది నాన్ టెక్నికల్ పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐటీ వాళ్ళకి అనేది ఇన్ని టెక్నికల్ 17 టైప్ ఆఫ్ టెక్నికల్ పోస్టులు ఉంటే అన్నింటికి అనేది కూడా ఐటీ వాళ్ళు అనేది ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, అంటే 17 టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. 17 టైప్ ఆఫ్ పోస్టులకు కూడా ఐటీ వల్ల ఎలిజిబిలిటీ ఉంటుందంట. ఓకే, అది చూడండి, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 10th ఎలిజిబిలిటీ పోస్టులు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పాయింట్స్ మీద ఇది కాంట్రాక్ట్ టైప్ ఉంది, చూద్దాం ఈసారి రావచ్చు మేబీ. నెక్స్ట్ ఇది కాంట్రాక్ట్ కాదు, పాయింట్స్ మ్యాన్ అయితే ఉంది. 10th వాళ్ళకి పాయింట్స్ మ్యాన్ ఎలిజిబిలిటీ ఉంటారు. నెక్స్ట్ గేట్ మ్యాన్ అనేది కాంట్రాక్ట్ అయింది, చూడాలి వస్తే రావచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ అసిస్టెంట్, స్టోర్ డిపార్ట్మెంట్, ఈ 4 పోస్టులకి అయితే 10th వాళ్ళు అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, చూసారు కదా, పాయింట్స్ మ్యాన్, గేట్ మ్యాన్, హాస్పిటల్ అసిస్టెంట్, స్టోర్ డిపార్ట్మెంట్, ఈ 4 పోస్టులకి అనేది 10th వాళ్ళకి ఓన్లీ ఎలిజిబిలిటీ అనమాట. అంటే టెక్నికల్ పోస్టులకి అనేది మీరు నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఇయర్ ప్యాకన్ 2019 అంటే వేరే ఇయర్ అంటే అలా ఉంటుంది అనమాట. ఓకేనా, చేంజ్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఐటీఐ ఎలిజిబిలిటీ పోస్టులు ఐటీఐ ప్లస్ సీసీఏ వాళ్ళు ఎలిజిబిలిటీ పోస్టులు చూసుకున్నట్లయితే 17 టైప్ ఆఫ్ గ్రూప్ డి పోస్టులు అనమాట. ఈ 17 టైప్స్లోని ఇవి కూడా వస్తాయి అనమాట. ఓకేనా, మీరు వీటికి కూడా ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా, 17 టైప్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రాక్ మెయింటైనర్ అవని. ఓకేనా, నెక్స్ట్ టీఎల్ అండ్ ఏసీ అవని, నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్ అవని. ఓకేనా, టీఆర్డీ డిపార్ట్మెంటు. ఓకే, నెక్స్ట్ వర్క్షాప్ అసిస్టెంట్, సిఎన్డబ్ల్యూ, ఈ విధంగా చాలా 17 టైప్ ఆఫ్ పోస్టులు అనేది ఉండడం అనేది జరిగిందనమాట. 17 టైప్ ఆఫ్ పోస్టులు అనేది ఉండడం అనేది జరిగిందనమాట, ఉంటుంది. ఈ అన్నింటిలో కూడా మీరు అనేది ఎలిజిబిలిటీ అవుతారు. ఓకేనా, అయితే నెక్స్ట్ ఈ మెడికల్ చూసుకున్నట్లయితే మీకు ఇన్కేస్ ఐసైట్ ఉన్నా పర్లేదు అనమాట. ఎందుకంటే 6/9 నుంచి 6/12 అవని, 6/18 అవని. ఓకేనా, కలర్ విజన్ ఉండి ఏమున్నా వీటికైతే నో ప్రాబ్లం. ఓకేనా, మీ మెడికల్ బట్టి మీకు అనేది 17 టైప్లో మీరు ఇది ఏ మెడికల్కి అయితే మీరు ఎలిజిబిలిటీ అవుతారో అదే మీకు అనేది అలా చేయడం అనేది జరుగుతుంది. అది ఎలాగంటే మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిబట్టి అనేది మీకు అనేది ఇక్కడ అనేది చేయడం అనేది ఉంటుందమ్మా. ఓకేనా, అది అర్థమవుతుంది కదా. అయితే మనం 10th వాళ్ళకి చూసుకున్నట్లు ఇదన్నీ నాన్ టెక్నికల్ పోస్ట్ అనమాట. ఓన్లీ మీరు వీటికే మాత్రం ఈ ఇయర్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, చాలామంది గ్రూప్ డి వేకెన్సీ ఎప్పుడు వస్తుంది అని చెప్పిస్తూ అంటారు అనమాట. మేబీ ఈ డిసెంబర్ లాస్ట్ కల్లా రావచ్చు, లేకపోతే జనవరి. ఓకేనా, జనవరికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, చూద్దాం, ఈ 3-4 డేస్లోనే
ట్విట్టర్లో ఫొటోస్ చేస్తారు కదా, ఈ షేరింగ్లు చేస్తారు అనమాట. ఇందులో అయితే షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు వస్తుంది చూడండి. నేను నెక్స్ట్ ఆర్టీఆర్ ఎప్పుడు కూడా పెట్టాను అనమాట. ఇవేనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అనేది అప్డేట్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, అర్థమవుతుంది కదా. ఐటీఐ వాళ్ళు చాలామంది నాకు అడుగుతుంటారు, మీరైతే అన్ని పోస్టులకు ఎలిజిబుల్. ఐటీ వాళ్ళు, సీసీ వాళ్ళు కూడా. 10th వాళ్ళకి మాత్రం ఈ 4 పోస్టులకి, నాన్ టెక్నికల్ పోస్టులకి మాత్రం మీరు అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? నార్మల్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్, పీఈటీ, మెడికల్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఓల్డ్, కాకపోతే ఇక్కడ అనేది 10th వరకు వేరే డివైడ్ చేస్తున్నాం. 10th వరకు వేరేగా, నెక్స్ట్ ఏమో ఐటీ వాళ్ళకి వేరేగా. అర్థమవుతుంది కదా. అయితే అందరూ గుర్తుపెట్టుకొని మన సీసీఏ వాళ్ళు ఉన్న సీసీఏ వాళ్ళు అయితే ప్రిపరేషన్ అయితే కట్టించేయండి. ఓకేనా? అది నేను నెక్స్ట్ సీసీఏ కట్ ఆఫ్ గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.